హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మా పిల్లల కోసం అని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ముందుగా ఎగ్స్ నాకు కావాల్సింది ఎగ్స్ అన్నమాట. ఇంకా వెనిగర్, చిల్లీ సాస్, సోయా సాస్, ఇంకా నా దగ్గర ఉన్న కూరగాయలు అన్నమాట. ఇవన్నీ కూడా క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్. స్పైసీ తక్కువ కావాలి కాబట్టి పిల్లలకి పచ్చిమిర్చి ఒకటే నేను తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర, బాయిల్ చేసి పెట్టుకున్న రైస్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? కట్ చేసే మోషన్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటున్నాను నేను. చూడండి, చాలా తక్కువ. పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసి పెట్టుకో క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చిన్నపిల్లలు ఏంటో చాలా ఇష్టంగా తింటారు ఫ్రైడ్ రైస్. బాయిల్డ్ రైస్ ఇప్పుడు యాడ్ చేస్తాను. కొంచెం వేసాను. ఇంకా వెనిగర్ ఎక్కువ వేసుకోకండి. వెనిగర్ ఉల్లిపాయ కొట్టినప్పుడు కొంచెం అయితే స్మెల్ కాకుండా ఉందన్నమాట. యూజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటున్నాను నేను. ఇంకా ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఇప్పుడు మా కిడ్స్ని పిలిచి టేస్ట్ చూపిస్తాను. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ నా కోసం ఫ్రైడ్ రైస్ చేసింది. టేస్ట్ చేద్దాం. మొదలు ఎగ్ తింటాను. ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? చాలా బాగుంది.